ఈరోజు ఉదయం నిద్రలేస్తానే సోషల్ మీడియా చూస్తే కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది కూడా శివస్వాములపై శ్రీశైలంలో లాఠీ చార్జీ, శివస్వాములపై పోలీసుల జులం అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సనాతని సనాతని అని పదే పదే కూడా చెప్పుకుంటారు, మేమే హిందువులు అని చెప్పుకుంటారు. మరి శివస్వాములపై దాడి ఎలా చేస్తారు, హిందువులపై ఈ దాడి ఏంట్రా అని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలన్నింటిలో ఇదే మెసేజ్ అన్నమాట. కూటమి ప్రభుత్వంలో మేము మంచి పరిపాలన చేస్తున్నాం, మేము హిందువులు, మాకు దైవం పైన భక్తి ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ పార్టీ నాయకులపై పదే పదే కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తుంటారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా దేవాలయాలను పడగొట్టడం కానీ, లేకపోతే హిందువులపై దాడి చేసింది కానీ, భక్తులపై లాఠీ చార్జ్ జరిగింది కానీ, లేకపోతే తొక్కిసలాట్లో చనిపోయింది కానీ ఎక్కడా గత ప్రభుత్వంలో చూడలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోవటం అటు తిరుమలలో చూశారు, అటు సింహాచలంలో చూశారు, ఇప్పుడు శ్రీశైలంలో కూడా చూస్తున్నారు. హిందువులపై భక్తులపై పదే పదే కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది ఏంటో మాకైతే అసలు అర్థం కావట్లేదు. శివస్వాములపైన శ్రీశైలంలో దాడి చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. పోలీసులు లాఠీ చార్జీ చేసే అంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నించే ముందుగా శివస్వాములపై శ్రీశైలంలో దాడి ఎలా జరిగిందో ఒక్కసారి మనం ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. శ్రీశైలంలో శివస్వాములపై పోలీసుల దాడి, ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతో శ్రీశైలంలో గందరగోళం. ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న భక్తులను గంటల కొద్దీ క్యూలో నిలిపేశారట. సిబ్బంది నిర్వహణ లోపంతో కనీసం నీళ్లు కూడా భక్తులకు ఇవ్వలేదట. ఒక్కసారిగా దర్శనం కోసం ఉదయం నుండి వెయిట్ చేస్తున్న భక్తులందరూ ఎగబడటం జరిగింది. దీంతో భక్తులు శివస్వాములపై లాఠీతో విరుచుకుపడ్డ పోలీసుల జులం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు, అక్కడ శివస్వాములు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అందరూ కూడా దీక్షకు దిగారు, నిరసన వ్యక్తం చేశారు. అందరూ కూర్చుని ఆ భక్తులపై జరిగిన లాఠీ చార్జీకి, భక్తులపై పోలీసులు చూపించిన పోలీసు జులానికి శివస్వాములందరూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ దీక్షకు దిగటం జరిగింది. ఇలా భక్తులపై దాడులు ఏంట్రా స్వామి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎలాంటి దాడులు జరిగినట్లు కానీ, తొక్కిసలాట జరిగినట్లు కానీ, విధి నిర్వహణ లోపాలు కానీ ఎక్కడ కూడా కనపడలా. చాలా ఆలయాలు గత ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. విశాఖపట్నంలోని ఋషికొండపై వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. గత ప్రభుత్వంలో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అదేవిధంగా చాలా పాడుపడిపోయిన ఆలయాలను కూడా మరమ్మతులు చేయడం జరిగింది. ఉదాహరణకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి తల్లిగారు ఒకలామాత ఆలయం ఇప్పుడు చూడండి, తిరుపతి నుండి బెంగళూరుకు వెళ్ళే హైవేలో మినిమం 5 కిలోమీటర్ల దూరం వెళ్తే ఒకలామాత టెంపుల్ వస్తుంది. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. ఆలయాలు ఆ విధంగా గత ప్రభుత్వంలో బాగు చేయటం జరిగింది. కానీ మేము సనాతని అని చెప్పుకుంటారు, మేము హిందువులు అని చెప్పుకుంటారు, మాకు దేవుడి పైన భక్తి ఉందని చెప్పుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై విషం చిమ్ముతారు, దుర్మార్గమైన ప్రచారాలు చేస్తారు, విష ప్రచారాలు చేస్తారు. మళ్ళీ ఇక్కడ చూస్తే తొక్కిసలాట ఘటనలు, భక్తులు చనిపోవడాలు, భక్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేయటం, ఇలాంటి ఘటనలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. మేము సనాతని అని చెప్పుకునే వాళ్ళు కనీసం ఒక గుడి కట్టలేదు, ఒక బడి కట్టలేదు. రాష్ట్రంలో 20 నెలలు అవుతా ఉంది. మరి సనాతని, మేము హిందువులు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఒక గుడైనా బడైనా కట్టాలి కదా. మరి గుడి లేదు, బడి లేదు, మరి మీరు ఎలా సనాతని అవుతారు, ఎలా హిందువులు అవుతారు? హిందువులపై దాడి చేసే వాళ్ళు దేవుణ్ణి మీరు ఎలా గౌరవిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇలా శివస్వాములపై దాడి చేయటం,
సనాతన ధర్మం అవుతుందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఇంకెక్కడా కూడా చూసుండం. ఇటువంటి పరిపాలన, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, శాంతి భద్రతలు లేవు, విష ప్రచారాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. రాష్ట్రానికి ఆదాయం లేదు, వృద్ధి రేటు లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. మరి ఇలాంటి దాడులు, విష ప్రచారాల సంస్కృతి ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.